నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మంగళవారం ఏప్రిల్ 23 ఫ్రెండ్స్. టైం అయితే 6:20 అయింది. 4:30కి బయటకు వచ్చా కానీ బుకింగ్లు ఏం పడలేదు. బెంజ్ సర్కిల్ దగ్గరికి వచ్చా. బెంజ్ సర్కిల్ దగ్గరికి వచ్చినా కూడా బస్సులుగా వచ్చినా కానీ జనాలు ఎవరు లేరు సరిగ్గా. స్టాండ్లో కిరాయిలు ఏం పడలేదు ఫ్రెండ్స్. ఓలా ఊబర్ వచ్చినాయి కానీ అన్నీ తక్కువ రేటు. నేను యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడో బుకింగ్ ఒకటి వచ్చింది కేఎల్ రావు రోడ్లోకి ఫైజర్పేట. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్, చూపిస్తా మీకు. బోని మనకి ర్యాపిడోలోనే అయింది. ఇప్పుడే 4:30కి వస్తే ఇప్పుడు 6:20కి అయితే బోని అయింది. అంటే 6ంటికి అయింది, మనకి 20 నిమిషాలు రావడానికి పట్టిందిలే. 6:20కి అయితే మనకు బోని అయితే అయిందనమాట. ఇవాళ మంగళవారంగా బుకింగ్స్ డల్గానే ఉంటాయి అనుకుంటున్నా. మరి బుకింగ్స్ డల్గా లేకుండా మన టార్గెట్ మనకు అవ్వాలని, అందరి టార్గెట్లు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత తోలినా సరే ఇలా తోలటం, అలా తీసుకెళ్ళి కట్టేయటం. ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయి మనకి చాలా కష్టంగా ఉంది. ఎంత వచ్చినా సరే వాళ్ళు తోలింది రేపు పొద్దునగా ఉండట్లేదు, సాయంత్రానికి ఉండట్లేదు. ఎటు వెళ్ళిపోయి అటు ఖర్చులు వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట. అది ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 6:20 అయితే అయింది. మన బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి కేఎల్ రావు పార్క్ రోడ్లోకి ఫైజర్పేట వచ్చాం. 184 బిల్లు అయితే వచ్చింది. ఇప్పుడే దింపేసా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి, ఊబర్లో 0. ఊబర్లో కొంచెం రేటు పెంచాడు ఇప్పుడు, అందుకని ఊబర్ కూడా ఆన్ చేశాను అనమాట. మనకి 13 రూపాయలు లెక్కేసుకుంటే కౌంటింగ్ వస్తుంది, అందుకనే ఊబర్ కూడా ఆన్ చేసా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ దేంట్లో పడిద్దో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఓలా బుకింగ్ అయితే ఒకటి పడింది. 100 రూపాయలు దింపా. ఇది బుకింగ్ దింప ముందు ఇంకో బుకింగ్, ఓలా బుకింగ్ ఒకటి వేసాను అనమాట. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 6:45కి ఒక బుకింగ్ వేసా. ఇప్పుడు బుకింగ్ వేసారు, 2 బుకింగ్లు. ఏంటో ఒక రైడ్ అని చూపిస్తుంది, 2 రైడ్లు వేస్తే. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ర్యాపిడోలో చిన్న బుకింగ్ ఒకటి వేసాను అనమాట. 47 రూపాయల బుకింగ్, 46 రూపాయలు, 46 రూపాయల బుకింగ్ ఒకటి వేసా. ఇదిగోండి 46 రూపాయల బుకింగ్. చూద్దాం ఫ్రెండ్స్, బుకింగ్స్ అయితే డల్గా ఉన్నాయి. నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనకు వారం దగ్గర నుంచి విఆర్ సిద్ధార్థకు వచ్చింది తాడిగడప. ఇప్పుడే దింపా. 140 అయితే బిల్ వచ్చింది. మళ్ళీ ఇంకో బుకింగ్ అయితే వచ్చింది ఎన్టీఆర్ యూనివర్సిటీకి కొనదల. కస్టమర్ దగ్గరికి వెళ్దాం. ప్లస్ గో టు ద పికప్ పాయింట్ దగ్గర చూపిస్తుంది చూడండి లొకేషన్ కస్టమర్ది. చూడండి ఫ్రెండ్స్, ఊబర్ బుకింగ్ ఇప్పుడే దింపాం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి. 126 అయితే బిల్ వచ్చింది. 7.300 మీటర్ ట్రావెల్ చేసింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. టైం అయితే 6:52 అయితే అయింది ఫ్రెండ్స్. మనకి నున్న నుంచి అయితే ఓలా బుకింగ్ వచ్చింది. నున్న చెన్నకంచి నుంచి కృష్ణలంక అనమాట. ఇప్పుడే దింపా. 242 అయితే బిల్ వచ్చింది. చూడండి, చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఉంది, భయంకరంగా, మామూలు లేదు. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకు ఊబర్లో బుకింగ్ అయితే పడింది. వారం దగ్గర నుంచి లబ్బిపేట 85 రూపాయలు అయితే వచ్చింది బిల్లు. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకు బెంజ్ సర్కిల్ దగ్గర ట్రెండ్ సెట్ మాల్ దగ్గర నుంచి ఓలా అయితే పడింది మంగళగిరి ఊర్లోకి. బస్ స్టాండ్ దాటిన తర్వాత 2:39 అయితే బిల్లు వచ్చింది. ఇప్పుడే దింపా కస్టమర్ని. చూద్దాం ఇక్కడ నుంచి విజయవాడ పడతాయో ఎక్కడ పడతాయో చూద్దాం బుకింగ్లు. ర్యాపిడో వచ్చింది చిన్న బుకింగ్, 60 రూపాయల బుకింగ్. చూడండి, 15.800 మీటర్ అంటే 16 కిలోమీటర్కి 2:40 ఇచ్చాడనమాట. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి అయితే పడమట పడింది. ఆటోనగర్ గేట్ యువతల. ఇప్పుడే డ్రాప్ చేసా. 283 అయితే వచ్చింది. క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంటికి కూడా వెళ్ళిపోదాం, ఎందుకంటే నిద్ర సరిపోవట్లేదు. నైట్ డైలీ 11:30, 12 అయిపోతుంది. చూడండి, 18.5 కిలోమీటర్ దింపాం. మళ్ళీ 4 గంటల నిద్ర అంటే సరిపోవట్లేదు. పగల పడుకున్నా కానీ మధ్యాహ్నం ఫోన్లు వస్తూ ఉన్నాయి, నిద్ర సరిగ్గా సరిపోవట్లేదు అనమాట. అందుకనే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా టోటల్ వేద్దాం ఇప్పుడు. ఊబర్లో, ర్యాపిడోలో, ఓలాలో 3 తోలాము ఈరోజు. టోటల్ అయితే వేద్దాం. ఊబర్లో వచ్చి 6 బుకింగ్లకి 533 అయితే తోలాం. ర్యాపిడోలో వచ్చి
ర్యాపిడోలో తక్కువే తోలినట్టున్నాం మనం. ఇదిగోండి 229. ఎన్ని బుకింగ్లు అంటే రెండు బుకింగ్లు వేసామన్నమాట. ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం. ర్యాపిడోలో 229 ప్లస్ ఓవర్లో వచ్చి 533 ప్లస్ ఓలాలో వచ్చి 6 రైడ్లు అయితే వేసాం అనమాట. 6 రైడ్లో మీకు చూపిస్తా ఎంతెంత అమౌంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. 283, 239 ప్లస్ 239 ప్లస్ 242, 112 242 ప్లస్ 112 ప్లస్ 100 ఒకటి 97 ఒకటి 100 ప్లస్ ఒక 97. ఇవాళ మామూలు కిరాయిలు అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్, అన్నీ బుకింగ్లేను. అందులో నొన్న నుంచి కిరాయి కూడా ఈరోజు పని వాళ్ళు రాలే, సెలవు అని చెప్పేసి అన్నారు. అందుకని నొన్న నుంచి బుకింగ్ వేసుకొచ్చే సాయంత్రం చూశారు కదా. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్. ఇందులో మనకి గ్యాస్ అను అద్దె ఉంటుంది కదా, మైనస్ అద్దె 350 రూపాయలు, మైనస్ గ్యాస్ ఒక 350 రూపాయలు పోతే మనకి 1141 రూపాయి అయితే మిగిలింది. సో ఫ్రెండ్స్, ఈ 1141లో మైనస్ మనకి 3 యాప్ల్లో ఓవర్లో 20, ర్యాపిడోలో 20, ఓలాలో 25, 65 రూపాయలు కమిషన్ అయితే పోయింది. 65 రూపాయలు కూడా తీసేయాలి, ఎందుకంటే ఫుల్ అమౌంట్ మనం వేస్తున్నాం కదా. మైనస్ 65 రూపాయలు తీసేస్తే మనకు 1076 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్. చివరి వాటికి చూస్తేనే మీకు అర్థమైద్ది, స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.